ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణనాం గణపతిం గుహవామహే కవిం కవినాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణాస్పత ఆనన్ శృణ్వన్నోతిభిः సీతసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం హరికి ఓం మాత్రే ఓం శ్రీ మాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి వాస్తు గృహము ఎలా నిర్మాణం చేసుకుంటే బాగా గృహములో కలిసొస్తుంది అనే దాని గురించి చర్చిస్తున్నాము. గృహ దోషాన్ని గురించి, గృహ బలము ఎలాగా ఉండాలా, గృహ వాస్తుకి ఎలా నిర్మాణం చేసుకుంటే మంచి డెవలప్మెంట్ ఉంటుంది, గృహంలో ఉండేవారు ఎలా విద్య, ఉద్యోగము, ధనము, వ్యాపార, వ్యవసాయము, ఉద్యోగము కలిసి వస్తుందా, కలిసి రాదా, ఎలా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందనే దాని గురించి మీకు చెప్పబోతున్నాము. అన్ని దిశలు కూడా సమభాగములు చేసుకొని గృహ నిర్మాణం కొలతలు జాగ్రత్తగా చూసుకొని దిక్సూచికి కూడా 90 డిగ్రీ పెట్టుకొని గృహ నిర్మాణం చేసుకోండి. 90 డిగ్రీకి పెట్టుకున్నాక ధనము, రుణము, ఆయుష్, దిక్పతి అంశకరణాలు ఉంటాయి. అంటే మనం కొలత పెట్టేటప్పుడు ఏ ఒక్క వారి పేరు మీద, అంటే మాలకొండయ్య, ఎల్లయ్యో, పుల్లయ్యో అనే ఒక పేరు ఉంటుంది. ఆ పేరును బట్టి ఎంత కొలతిస్తే దానికి ధనము, రుణము, ఆయుష్, దిక్పతి అంశకరణ అన్ని సంవత్సరాలు ఆయుష్ ఉంటుంది, ఎంత ధనం సంపాదిస్తే ఎంత ధనం ఖర్చు అవుతుంది అనే దాని గురించి ఒకవేళ మీకు తెలియక పక్షంలో సిద్ధాంతిని తీసుకెళ్ళి జాగ్రత్తగా కొలతలు పెట్టుకోవటం ఒక పద్ధతి. అట్టా కూడా దోషము కలిగి ఏమన్నా కలిసి రాక ఇబ్బందులు పడతా సమస్యల్లో ఉన్నప్పుడు గృహానికి వాస్తు యంత్రం ఉంటుంది. వాస్తు యంత్రాన్ని పంచామృతంతో అభిషేకం చేసి, కుంకుమార్చన చేసి, వేద మంత్రాలతోటి దాని యొక్క మంత్రపఠనం చేసి యంత్రస్థాపన చేసుకోండి. సర్వశుభాలు, ఆయురారోగ్యం కలగటానికి అవకాశం ఉన్నది, అందులో సందేహం లేదు. వాస్తు యంత్రం స్థాపన చేసుకోండి. భూమిలో చెడు నీరు పారిన, ఇతరతర శల్యాలు అంటే పశువులు కానీ, కుక్కలు కానీ, జంతువులు, మనుషులు ఏమైనా శల్యాలు ఉన్నా కానీ ఆ దోషము తొలగటానికి చెడు నీరు ప్రభావం వల్ల కూడా అట్లా కూడా గుడికి దగ్గర ఉన్నా కానీ అట్లా కూడా కలిసి రాక కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. పేరువాసి మీద కలిసి రాక ఇబ్బందులు పడుతుంటారు. ఆ స్థలము భూమే కలిసి రాక కొంతమంది చాలా రకాల అటువంటి దోషాలు కలిగి బాధలు కలుగుతుంటాయి చాలామందికి. అటువంటి వారికి మా నెంబర్ను సంప్రదించండి. మా నెంబర్ వచ్చేసి 9866803396. ఈ నెంబర్ను సంప్రదించండి. వాస్తు దోషం పరిహారం చేసి వాస్తు యంత్రాన్ని మండలం రోజులు 40 రోజులు యంత్రాన్ని కుంకుమర్చన మంత్రపట్టణంతో వేద మంత్రాలు చదివి దాన్ని అభిషేకం చేసి మీకు ఇస్తాము. యంత్రాన్ని స్థాపన చేసుకోండి. సర్వశుభాలు, ఆయురారోగ్యముగా కలగటానికి మీకు తప్పకుండా అందులో సందేహం లేదు, సర్వశుభాలు కలుగుతాయి. తథాస్తు చిరంజీవ. మా నెంబరు 9866803396. ఈ నెంబర్ను సంప్రదించండి. ఆయురారోగ్యం పొందండి.